హలో, ఐపీఎల్ అంటేనే సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కదా. మరి ఈ ఐపీఎల్లో 2026 సీజన్ ఒక 15 ఏళ్ల కుర్రాడి పేరు మార్మోగిపోతోంది. వైభవ్ సూర్యవంశీ, బీహార్ కుర్రాడు. ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అసలు భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవునన్న సమాధానం బలంగా వినిపిస్తోంది. సెలెక్టర్లు కూడా అతని ప్రదర్శనను సీరియస్ గా తీసుకున్నారు. త్వరలో జరగనున్న ఆసియా క్రీడల కోసం ప్రకటించిన భారత ప్రాబబుల్స్ జాబితాలో వైభవ్ పేరు కూడా ఉంది. చూస్తుంటే ఈ యువ సంచలనం త్వరలోనే నీలి జెర్సీలో కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక టీనేజర్ ఇలా అంతర్జాతీయ క్రికెట్కు దగ్గరవటం అద్భుతమనే చెప్పాలి. ఐపీఎల్ 2026 సీజన్ వైభవ్ సూర్యవంశీకి నిజంగా ఒక అద్భుతమైన ప్రస్థానం. రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్గా బరిలోకి దిగి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇది కేవలం పరుగుల సంఖ్య కాదు, అతను 16 మ్యాచ్లలో 48.50 సగటుతో పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ అయితే ఏకంగా 237.31గా నమోదైంది. 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపాడు. క్వాలిఫైయర్స్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 47 బంతుల్లోనే 96 పరుగులు బాదాడు. ఎలిమినేటర్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. మరి ఒకే ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టాడు. ఏకంగా 65 సిక్సర్లతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ ను కూడా గెలుచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార్ సంగక్కర్ వైభవ్ టీమిండియాలోకి రావడానికి 100% సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు. త్వరలోనే అతనికి భారత జట్టు నుండి పిలుపు వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు, మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా వైభవ్కు మద్దతు పలికాడు. ఇంగ్లాండ్తో జూలైలో జరిగే T20 సిరీస్తో వైభవ్ సూర్యవంశీ భారత జట్టులోకి అరంగేట్రం చేయడం ఖాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ దక్కింది. జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల కోసం ప్రకటించిన 30 మంది భారత ప్రాబబుల్స్ జాబితాలో ఈ యువ కెరటం పేరు చేర్చారు. ఇది అతని అంతర్జాతీయ కెరీర్కు ఒక మంచి మెట్టు. ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతాయి. ఆసియా క్రీడల సమయంలో భారత్ వెస్టిండీస్తో 3 వన్డేలు, 5 T20ల సిరీస్ ఆడాల్సి ఉండడంతో బీసీసీఐ 2 వేర్వేరు జట్లను బరిలోకి దించబోతోంది. అందుకే T20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ను ఆసియా క్రీడల జాబితా నుండి మినహాయించారు. వైభవ్ జూన్ 9 నుండి 21 వరకు శ్రీలంకలో జరగనున్న ఇండియా A3 సిరీస్లో కూడా ఆడతాడు. రంజీ ట్రోఫీలో 12 ఏళ్లకే అరంగేట్రం చేసి 14 ఏళ్ల వయసులో బీహార్ జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. 2026లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్లో భారత్ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. చూస్తుంటే భారత క్రికెట్ భవిష్యత్తు వైభవ్ సూర్యవంశీ రూపంలో కనిపిస్తోంది. అతని బ్యాటింగ్ శైలి, ఏమాత్రం భయం లేకుండా ఆడే తీరు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 15 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. మరి ఆసియా క్రీడల ప్రాబబుల్స్ లో చోటు దక్కించుకోవడంతో ఇప్పుడు అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. రాబోయే సిరీస్ లో వైభవ్ సూర్యవంశీని నీలి జెర్సీలో చూసే అవకాశం ఉంది. ఇది భారత క్రికెట్ కు ఒక కొత్త శకానికి నాంది పలకనుంది. యువ ఆటగాళ్లకు ఇలాంటి అవకాశాలు రావడం నిజంగా సంతోషకరం. వైభవ్ కెరీర్ చాలా దూరం వెళ్తుందని మనం కూడా ఆశిద్దాం.